మా డాడీని జైల్లో వేస్తావా? హౌ డేర్ యూ! మిథున, మావయ్యనే కొడతావా? నిన్ను రామ్, కొట్టు మామ. మా నాన్నని కొట్టిన నన్ను కొట్టు. వద్దు. ఆడపిల్లపై చేసుకోవద్దు. తను మీ మీద చేయి చేసుకుంది మావయ్య. తను చూడ్డానికి సీతలా ఉంది కదా, సీతే నన్ను కొట్టిందనుకుంటాను. సీత అయితే ఎప్పటికీ ఆ తప్పు చెయ్యదు మావయ్య. అవును, అది సీత కాదు కాబట్టే శివకృష్ణని కొట్టింది. నీకే డౌటు లేదు మహా, తను సీత కాదు మిథునే. నేను సీతనే మామ. మిథునాని అని మీ అందరినీ నమ్మించడానికి ప్రస్తుతానికి నాన్నపై చేయి చేసుకున్నాను. ఇతన్ని నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోమని చెప్పండి. వెంటనే బయటికి పంపించేయండి. స్టాప్ ఇట్ మిథున. గెస్ట్ గా వచ్చావు కాబట్టి నిన్ను గెంటేయలేకపోతున్నాను. తన బదులు నేను మీకు సారీ చెప్తున్నాను మావయ్య. ఏమనుకోకండి. కూతురుగా నాన్నని నేను అవమానించినా అల్లుడిగా నువ్వు గౌరవిస్తున్నావు. నా కోసం నాన్నకి నా బదులు సారీ చెప్తున్నావా మామ? నువ్వు ఎవరికి సారీ చెప్పాల్సిన అవసరం లేదు రామ్. అతని వల్ల, అతని డాటర్ వల్ల మీ ఫ్యామిలీ ఎఫెక్ట్ అయింది. ఇనఫ్ మిథున. ఇంతకు మించి ఇంకొక్క మాట మాట్లాడు. మీరిక బయలుదేరండి మావయ్య. ఆ తండ్రి కూతుళ్ళ వలన మీకు ఇంత లాస్ జరిగినా ఇంకా వాళ్ళని సపోర్ట్ చేస్తున్నావా రామ్? డోంట్ యు ఫీల్ అషేమ్? షేమ్ గా ఫీల్ అవ్వాల్సింది నువ్వు. గెస్ట్ గా వచ్చి మా పర్సనల్ విషయాల్లో తలదూరుస్తున్నావు. అమెరికాలో చదువుకుని ఏం లాభం? సంస్కారం నేర్పించని చదువు బెస్ట్.
శివకృష్ణ బావగారికి సీత తను ఆడుతున్న నాటకం గురించి చెప్పలేదు. మిథున గెటప్లో సీతను చూస్తే ఆయన ఎలా ఫీల్ అవుతారో. ఏముంది, అందరిలాగే ముందు కన్ఫ్యూజ్ అవుతారు, ఆ తర్వాత తను సీత కాదు అనుకుంటారు. కన్న తండ్రి ముందు సీత పరాయి ఆడపిల్లలా నటించాల్సి రావడం బాధాకరం కదా. ఆ పరిస్థితి ఎందుకొస్తుంది రేవతి? శివకృష్ణ అన్నయ్య ముందు సీత సీతలాగే ఉంటుంది కదా, మిథున్లా మారాల్సిన అవసరం ఎందుకొస్తుంది? బావగారి ముందు సీత మిథునలాగా ఎదురుపడే అవకాశమైతే లేదు. ఒకవేళ అనుకోకుండా సీత మిథునలా బావగారికి ఎదురుపడాల్సొస్తే అప్పుడెలా ఉంటుందో. మిథున గెటప్ గురించి శివకృష్ణ అన్నయ్యతో చెప్పొద్దు అని మనకే జాగ్రత్తలు చెప్పిన సీత అన్నయ్య ముందు తను జాగ్రత్తగా ఉండదా? ఏమో కిరణ్, విధి ఎలాంటి ట్విస్ట్లిస్తుందో ఎవరూ ఊహించలేరు కదా. సీతకు అలాంటి పరిస్థితి రాకూడదు. ఒకవేళ వచ్చినా సరే సీత చాలా జాగ్రత్తగా మేనేజ్ చేస్తుంది. కన్న తండ్రిని హర్ట్ చేయదు కదా. ఏమైనా సీత శివకృష్ణ బావగారికి నిజం చెప్పుంటే బావుండేదని నాకనిపిస్తుంది కిరణ్. ముందే నిజం తెలిస్తే అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు కదా. అన్నయ్యకి కోపం ఎక్కువ అని సీత చెప్పింది కదా. ఆవేశంలో అన్నయ్య సీతే మిథున అని చెప్పేస్తే సీతకి ప్రాబ్లం అవుతుంది. అందుకే సీత చెప్పలేదేమో. ఈ కథ ముందు ముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో. సీత ఇంకెలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవాలో అర్థం కావడం లేదు. సీత వాళ్ళ నాన్నొచ్చి నీ మూడంతా పాడు చేశాడు మిథున. నువ్వు మా ఇంటికొచ్చిన హ్యాపీనెస్ అంతా పోయింది. కానీ నువ్వా శివకృష్ణకు బాగా ఇచ్చావు మిథునా. నువ్వతన్ని కొడతావని మేమస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా డాడ్ని ఇన్సల్ట్ చేస్తే నేనెలా వదిలిపెడతాను? అలాంటి వాళ్ళని అస్సలు ఇంట్లోకి రానివ్వకూడదు. మేం కూడా ఆ పనిలోనే ఉన్నాం మిథున. ఆ సీతని పర్మనెంట్గా కట్ చేస్తే తన తరపు వాళ్ళు ఎవ్వరూ ఇంటికి రారు. నేను వాళ్ళని తిడుతుంటే రామ్కెందుకు అంత కోపం వస్తుంది? రామ్ వాళ్ళ అమ్మ సుమతి స్వయానా ఆ శివకృష్ణకి చెల్లెలు. సీతకేమో మేనత్త. శివకృష్ణకు రామ్ మేనల్లుడవుతాడు. ఓ, ఆ రిలేషన్ కూడా ఉందా? హ్మ్. అయినా రామ్కి సీత అంటే చాలా లవ్ ఉంది. మరి సీతను పర్మనెంట్గా ఎలా కట్ చేస్తారు? రామ్కి సీతంటే ప్రేముంది, కోపమూ ఉంది. మెల్లగా ఆ ప్రేమను తగ్గించి కోపాన్ని పెంచుతాం. ఆటోమేటిక్గా రామే సీతకి డివోర్స్ ఇస్తాడు. వెంటనే ఆ పని చేయండి. సీతతో మీకు ఏ డిస్టర్బెన్స్ ఉండదు. ఆ కోడల్ని కట్ చేసి నీలాంటి ఇంకో కోడల్ని ఇంటికి తెచ్చుకోవాలని మా మహా ట్రై చేస్తుందిలే మిథునా. ఓకే, నేను బయలుదేరుతాను. అలాగే మిథున. అర్చన, ఆ? కార్ డోర్ తీ. మహా నన్ను తన తోడికోడలనుకుంటుందా లేక ఈ మిథునకి లేడీ డ్రైవర్ అనుకుంటుందా? మ్మ్. ఆ? ఆహా. ఆగవయ్యా, ఆగు. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? నిన్నే ఆగమంటుంటే. మేడం 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 మేడం, చూడడానికి మీరు చాలా రిచ్గా ఉన్నారు మేడం. ఓ 100 రూపీస్ డొనేట్ చేయండి మేడం. మంచి మీల్స్ తిని చాలా డేస్ అయ్యింది మేడం. వీడెవడో చదువుకున్న బెగ్గర్లా ఉన్నాడు మహా. రిచ్ బెగ్గర్లా ఉన్నాడు. ఈ రిచ్ మిథున ఎంత దానం చేస్తుందో. ఆ వాచ్మెన్ సాంబకే 10,000 రూపాయల కాఫీ కప్ ఇచ్చిందంటే బెగ్గర్కి మినిమం 1000 రూపీస్ ఇస్తుందేమో. ఓన్లీ 100 రూపీస్ ఇవ్వండి మేడం. మీరు 100 ఇయర్స్ బతుకుతారు. నేను ఎంత దానం చేయాలో, ఎన్ని ఇయర్స్ బ్రతకాలో నువ్వే డిసైడ్ చేస్తావా, ఇడియట్? రిచ్గా ఉన్నారు కదా అని 100 అడిగాను మేడం. నేను ఇరిటేషన్లో ఉన్నాను. ఎలాగున్నా మీరు రిచ్చే కదా మేడం. మీ లెవెల్కి 100 తక్కువ అనుకుంటే 500 ఇవ్వండి. 1 lakh ఇస్తే నీకేమైనా ప్రాబ్లమా? బిచ్చగాడికి 1,00,000 రూపాయలా?
మరి మిథున కోటీశ్వరరాలు కదా. నాకు 1,00,000 రూపాయలు ఇస్తానంటున్నారంటే మీరు నిజంగా లక్ష్మీదేవి మేడం. మీకు 2 చేతులు ఎత్తి దండం పెట్టాలి. రిచ్ మేడం, బంగారు తల్లి. ఆ, ఆ. నువ్వు చచ్చాక నీ డెడ్ బాడీకి రక్షిస్తాను. చచ్చిపో. అమ్మో, నువ్వు లచ్చిందేవి కాదు, పూలందేవి. అమ్మో. నాకు బెగ్గర్స్ అంటే ఇరిటేషన్. అందుకే సేఫ్ సైడ్గా ఈ గన్ ఎప్పుడు నా కార్లోనే ఉంటుంది. ఇంటికి దొంగోడొచ్చినా కూర్చోబెట్టి భోజనం పెట్టే సీతమ్మ ఎక్కడ, అడుక్కు తినేవాడికి గన్ను చూపించే ఈ అమ్మ ఎక్కడ? See you. మళ్ళీ కలుద్దాం. ఓకే ఓకే. మహా, నువ్వు గన్ ఇంట్లో పెట్టుకుంటే ఆ మిథున కార్లో పెట్టుకొని తిరుగుతోంది. నువ్వు కంచైతే ఆ మిథున నిన్ను మించిన కంచులా ఉంది మహా. ఇలాంటిదే నా కోడలు కావాలి. ఒక వరలో 2 కత్తులు ఎమడవు కదా మహా. అలాంటిది ఒకే ఇంట్లో 2 గనులు అడ్జస్ట్ అవుతాయా? ఎందుకవ్వ మేడం? ఆ మిథునమ్మ ఈ ఇంటి కోడలైతే ఇంట్లో దెబ్బకు దెబ్బ, గోల్కొండ అబ్బా అనే సినిమా చూడొచ్చు. ఏయ్, నువ్వు నోర్మై. ఆ, నువ్వు పద. హ్మ్. ఓరి నాయనో, మిథున ఈ ఇంటి కోడలుగా వస్తే రోజూ భూకంపాలే. రండి బావగారు, మీరు ఊరికి వెళ్ళలేదా? లేదమ్మా, చిన్న పనుండి ఆగిపోయాను. కూర్చోండి అన్నయ్య. అన్నయ్యకి వాటర్ తీసుకునిరా. సీత వచ్చిందా? సీత మీతోనే వచ్చింది కదా అన్నయ్య. సీత మీతో మహాలక్ష్మి ఇంటికి రాలేదా బావగారు? వచ్చిందమ్మా. తిరిగొస్తూ మధ్యలో ఏదో పనుందని దిగిపోయింది. మా డాడీని జైల్లో వేస్తావా? హౌ డేర్ యూ! సారీ నాన్న, నేను సీతని కాదు మిథునని అని మహాలక్ష్మి అత్తయ్య వాళ్ళు బలంగా అనుకోవడానికి నీ మీద చేయి చేసుకోవాల్సి వచ్చింది. నన్ను క్షమించు. నువ్వు నన్ను గుర్తుపట్టనందుకు రిలీఫ్గా కూడా ఉంది. ఏంటన్నయ్య డల్గా ఉన్నారు? మీరు వెళ్ళిన పనేమైంది? ఆ ఇంట్లో అందరూ ఫింగర్ ప్రింట్స్ ఇచ్చారా బావగారు? అక్కడేం గొడవ జరగలేదు కదా? మా డాడీని జైల్లో వేస్తావా? హౌ డేర్ యూ! మహాలక్ష్మి గొడవ చేయకుండా ఎందుకుంటుంది? ఆవిడ గారికి మనమన్నా సీత తరపు వాళ్ళన్నా పడదు కదా. మహాలక్ష్మి వదిన మిమ్మల్ని ఏమైనా అనిందా బావగారు? అందుకు బాధపడుతున్నారా? లేదమ్మా, నేను ఆలోచిస్తుంది వేరు. ఆ ఇంట్లో నేను ఒకరిని చూశాను. ఎవరిని చూశారన్నయ్య? అచ్చం సీతలా ఉండే మిథున అనే అమ్మాయిని చూశాను. మనుషుల్ని పోలిన మనుషులు ఉంటారని వినడమే తప్ప
చూడడం ఇదే మొదటిసారి. సీత మిథున రూపంలో ఇద్దరూ ఒకేలా ఉన్నారు, కానీ ప్రవర్తన వేరువేరుగా ఉంది. సీత పల్లెటూరులో పుట్టి పెరిగి సంప్రదాయబద్ధంగా ఉంటే మిథున మోడర్న్ అమ్మాయిలా ఉంది. మిమ్మల్ని చూసి మిథున ఏమంది బావగారు? మిథున మీతో మాట్లాడింది అన్నయ్య? మాట్లాడింది. తనకి సీతకు అసలు పొంతం లేదు. తన అచ్చం మహాలక్ష్మికి తగ్గట్టుగానే ఉంది. సీతలో ఉండే వినయం, గౌరవం తనలో అస్సలు లేవు. డబ్బుందన్న పొగరు, గర్వం, అహంకారం తన మాటల్లో, ప్రవర్తనలో కనిపించింది. అలాంటి అమ్మాయి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. సీత ఇంకా రాలేదేంటి? సీత వస్తే మిథున గురించి చెప్పి వెళ్దామని వచ్చాను. సీత పని మీద వెళ్ళిందన్నారు కదా, వస్తుందిలే అన్నయ్య. రేవతి, నేను కాఫీ తీసుకొస్తాను. నేను ఇప్పుడే వస్తానన్నయ్య. శివకృష్ణ అన్నయ్యకు సీత మిథున్లా ఎదురుపడుతుందేమోనని భయపడ్డాం. మనం భయపడిందంతా జరిగింది. అవును కిరణ్, పాపం బావగారు మిథునం చూసి చాలా షాక్లో ఉన్నారు. సీత మిథున గెటప్లో ఇంటికొస్తే ఇంకా ప్రాబ్లం అవుతుందేమో. సీతే మిథున అని తెలిస్తే శివకృష్ణ అన్నయ్య ఎలా ఫీల్ అవుతారో. ఇందాకే సీతతో ముందే నిజం చెప్పమని చెప్పాము. సీత అప్పుడు చెప్పలేదు. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో. నాన్నా, అమ్మయ్యా, సీత తన గెటప్లోనే వచ్చింది. సీత మిథున్లా రాకుండా మంచి పని చేసింది. మీరు ఊరు వెళ్ళలేదా నాన్నా? వెళ్ళిపోదామనే బయలుదేరాను సీత. కానీ మనసు బాగాలేక నా బాధ నీతో పంచుకుందామని వచ్చాను. హౌ డేర్ యూ! సారీ నాన్న, నువ్వు ఎంత బాధపడుంటే మళ్ళీ ఇక్కడికి వస్తావు. నేనే మిథున అని నువ్వు గుర్తు పట్టకపోయినా నీ చంప మీద కొట్టి నీ మనసు ముక్కలు చేశాను. ఏమైంది నాన్న? ప్రతి తండ్రికి ఆడపిల్లంటే ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. అలాగే ఆడపిల్లకు తండ్రి అంటే విపరీతమైన ప్రేమ ఉంటుంది. చిన్నప్పుడు పిల్లలు గుండెల మీద తంతుంటే ఆ నొప్పి తీయగా ఉంటుంది. కానీ అదే పిల్లలు పెరిగి పెద్దయ్యాక తల్లినో తండ్రినో కొడితే ఎంత బాధగా ఉంటుందో అది నేనిప్పుడు అనుభవిస్తున్నాను తల్లి. నాన్నా, నా కూతురు వేషం భాష మార్చి మరో అమ్మాయిలా నటిస్తుంటే వేరే వాళ్ళు గుర్తుపట్టలేకపోవచ్చు. కానీ ఈ కన్న తండ్రి గుర్తించలేడా? పసితనం నుంచి తెలిసిన కన్న కూతురి స్పర్శను పసిగట్టలేడా? నీ చెయ్యి నా చెంపకు తగిలినప్పుడే అది నువ్వే అని నాకు అర్థమైందమ్మా.
నాన్న. నన్ను క్షమించు నాన్న. ఏ కూతురు ఏ తండ్రి పట్ల చేయని తప్పుని నేను చేశాను. నాకు జన్మనిచ్చిన నిన్ను చెంప మీద కొట్టి పెద్ద పాపమే చేశాను.